ఈ అవార్డు అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆమె ఒకటే ఆ రోజు నీకు కంగ్రాట్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తే ఆవిడ ఒకటే మాట, నాకు హెచ్జీ వాళ్ళు నాకు చెప్పకపోతే ఈ అవార్డు నాకు తెలియదు. నేను అవార్డు అప్లై చేస్తే వస్తుంది, అది షూర్. ఎందుకంటే ఆవిడ గార్డెన్ చూస్తే కంపల్సరీ కన్ఫర్మ్ అది అప్లై. కానీ అప్లై చేయడం నాకు తెలియదు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే నాకు తెలియదు ఈ అవార్డు నేను పొందలేకపోయేదాన్ని అని. వాళ్ళ వల్లే నాకు వచ్చింది ఇది అనేసి ఎన్నిసార్లు చెప్పారు. అక్కడికి వెళ్ళినా కూడా అదే మాట, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే మాట. ఇంకా ఈ 4-5 డేస్ నుంచి అదే మాట రిపీట్ చేస్తూనే ఉన్నారు, హెచ్జీ వాళ్ళ వల్లే వచ్చింది నాకు అనేసి. అంటే ఏదైనా చెప్పడం వల్ల కూడా తెలుస్తుంది కదా కొన్ని విషయాలు నాకు తెలియదు. అదే ఇది కూడా లాస్ట్ ఇయర్ తెలిసింది, రైతు నేస్తం ఉంటుందని లాస్ట్ ఇయర్ తెలిసింది. ఈ ఇయర్ వరకు కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పకపోతే అది తెలియదు. అందరికి అవార్డు అది కూడా ఉందా అనుకునేదాన్ని. అందరికీ అందుకోసం ఆవిడ హ్యాపీనెస్ అసలు అవధులు లేవు అంతే. నాకు కూడా నేను చూడంగానే తెల్లవారుజామని కాల్ చేస్తాను. ముందు రోజు నాన్నగారు పెట్టారు, అప్పారావు నాన్నగారు పెట్టారు కంగ్రాట్స్ అమ్మా అని. మష్రూమ్ పండించానని వీడియో అప్పుడే రిలీజ్ చేశారు. మన హెచ్జీ గ్రూప్ సాయంత్రం పెట్టారు, దానికి కంగ్రాట్స్ పెట్టారు అని థ్యాంక్ యూ నాన్నగారు అని పెట్టేశారు. మొన్న తెల్లవారు 5 పోతూ గారికి నోటిఫికేషన్ నా పేరు ఉందని పెట్టి ఇలా పెట్టారు. అంటే ఇలా చూస్తాను వెంటనే ఫోన్ చేస్తారు నాన్నగారు. ఫోన్ చేస్తే పూర్తిగా పేరు ఉందని చదవలేదు, ఏది పెట్టారో ఇలా చూస్తున్నాను. పేరు ఇంకా మనోరమణి ఉన్నట్టు తెలియదు. అయితే కంగ్రాట్స్ అమ్మ అంటే ఎలాగ వింటున్నాను అనమాట. దేనికి చెప్తున్నారు కంగ్రాట్స్ అంటే నీకు అర్థం అవ్వలేదు కదమ్మా వెంటనే నాన్నగారు అన్నారు. అర్థం అవ్వలేదు నాన్నగారు అంటే ఏదిమా నువ్వు సెలెక్ట్ అయ్యామంటే నువ్వు నోటి మాటలు ఇంకొకటే మాట కంగ్రాట్స్ థ్యాంక్ యూ అంటే సరే మా ఎంజాయ్ చేయండి నీకు ఇవ్వాలని ఫోన్లే అన్నారు. అది ఎంత హ్యాపీగా. అప్పుడు దాన్ని ఫోటోని ఇలా వచ్చేసి నా పేరు ఎత్తుకున్నాను వెంటనే ఉంది. ఇంకా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ స్టిల్ అదే హ్యాపీనెస్, అదే రిపీటెడ్ వింటూనే ఉన్నాం అనమాట. ఆనందం అసలు ఆవిడతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ బాగా వీళ్ళైతే రిజర్వేషన్ చేసేసుకున్నారు. ముందుగా ఇతరులు మాతో వచ్చారు కానీ ముందు మాకు తెలుగు రిజర్వేషన్ చేస్తున్నారు. బాబాని తిన్ను రిజర్వేషన్ చేసేస్తున్నారు. నాతో వచ్చినప్పుడు మాతో వస్తారు. సుధారాణి అక్క గారు కూడా మాతో వచ్చారు. సుధారాణి అక్కడ కూడా గుంటూరు నుంచి కూడా వాళ్ళు కూడా ఈవెన్ చూడటం కోసం వచ్చారు. ఒక 10 మెంబర్స్ వచ్చారు. మన వైజాగ్ నుంచి 5 మెంబర్స్ వచ్చారు. గుంటూరు చుట్టుపక్కల 6 గంటలు 4 గంటలు ప్రయాణం చేసి కృష్ణమూర్తి గారు 6 గంటలు కూడా 6 గంటలు చూడాలి. రిటైర్డ్ టీచరు, అతనికి హెల్త్ కూడా బాగాలేదు. 1 రోజుల క్రితం ఏమో హాస్పిటల్ నుంచి వచ్చి అతను వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను వచ్చారు 6 గంటలు ట్రైన్ ప్రయాణం చేసుకొని మళ్ళీ అదే రోజు వెళ్ళిపోయారు. నిజంగా నాకు ఎవరితో పాటు వీళ్ళందరూ నాకు హెచ్జీ గ్రూప్ నుంచి చూడడానికే వచ్చాం. మణిగారు అవార్డు తీసుకుంటే హ్యాపీనెస్ చూడడానికి వచ్చాం. ఒక్కటే డైలాగ్లో ఉన్నది ఆ మాట అందరిది. తల్లి నువ్వు కానీ నాకు లింక్ పెట్టకపోతే ఫౌండేషన్ లింక్ పెట్టకపోతే మిస్ అయ్యేదాన్ని. ఈ సంవత్సరం మిస్ అయ్యేదాన్ని కానీ ఫస్ట్ తర్వాత నాకు పెడతావు. కానీ త్వరగా తీసుకోవడానికి కారణం మాత్రం మన హెచ్జీ గ్రూప్ నాకు ఈ సపోర్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు తెలియదు అనేసరికి వాళ్ళందరూ బాధపడ్డారు. అయ్యో మణిగారు మీకు తెలియదా అంటే నాకు తెలియదండి, నాకు అలా ఉంటాయని కూడా తెలియదు అంటే అప్పారావు గారు వెంకటేశ్వరరావు గారు నేనైతే నాకు ఏటమ్మా అలా చేసావు అని బాధపడిపోయింది. అందుకే వాళ్ళు ఇంకా ఇలా అది లింక్ పెట్టగానే గబగబా ముగ్గురు కూడా నా అప్పారావు నాన్నగారుని వెంకటేశ్వరరావు అన్ని గారు సాగరిక తల్లి ఈ ముగ్గురు పెట్టేస్తారు. ఎవరు అప్పుడు సాగరిక అమ్మ వెంటనే ఎప్పుడు అప్లై చేసి అమ్మ అన్నది. వెంటనే చేసిన వాళ్ళు ఈరోజు నిజంగా నేను ఈ తీసుకున్నంతసేపు నాకు ఇది మన హెచ్జీ వల్ల సాధించాను ఆనందం అయితే నా గుండెల్లో ఉండిపోయింది. నాకు కూడా మీరు తీసుకుంటే నేను తీసుకున్న ఫీల్ నాకు వచ్చింది. నిజంగా మీ గార్డెన్కి 100% రావాల్సిన అవార్డు. ఎందుకంటే చాలామంది గార్డెనర్స్ ఉంటారు, కష్టపడతారు, చాలా ఇది అవుతూ ఉంటారు అన్నమాట.
బట్ మీ గార్డెన్లోకి వస్తే ఏంటంటే అదొక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టే. ఏదో మనం ఇంటికి వెళ్ళినా ఏదో గార్డెన్లోకి వెళ్ళామని ఉండదు. ఆ గ్రీన్ పరదా చూసినా, నెక్స్ట్ ఆ క్రీపర్స్ చూసినా, ఎప్పుడు చూసినా గార్డెన్ వెజిటబుల్స్ ఉంటూనే ఉంటాయి లైవ్గా. అంటే ఇప్పుడు ఎవరైనా గార్డెన్కి వెళ్ళినా కూడాను చక్కగా వాళ్ళ చేతితో పోయిస్తారు, అది అక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ యూజ్ చేసే మీరు ఆ ఎరువులు ఏదైనా సరే అంతా కూడా న్యాచురల్. సో అది కూడా ఏంటంటే దానికి కూడా ఒక స్పేస్ కేటాయించి నెక్స్ట్ దానికి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి, దానికంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అందులో మెయింటైన్ చేస్తూ మళ్ళీ పెద్ద 200 లీటర్స్ డ్రమ్ని కట్ చేసి దానికోసం కంపోస్టింగ్ చేస్తూ మనమేం ఆలోచిస్తామంటే ఒక కంటైనర్ కావాలంటే ఎప్పుడొక మొక్క పెట్టేద్దామని ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొక్కలతో పాటు మనం ఎరువులు కూడా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫర్టిలైజర్ చేయాలి. ప్రతిదీ మాట గార్డెనర్స్ పడిన ప్రతి ఒక జెన్యూన్ గార్డెనర్కి రావాల్సిన మంచి అవార్డు మాట ఇది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు వచ్చినందుకు. నాకేంటంటే మీ పేరు చూడంగానే నెక్స్ట్ మన హెచ్జీ మెంబర్స్ నేమ్స్ చాలామంది వరకు చూడంగానే నాకే వచ్చినట్టుగా నాకు హ్యాపీ అనిపించింది. సో ఏంటి ఎవరికైనా వచ్చింది ఒక వచ్చింది కంగ్రాచులేషన్ చెప్తాను. కానీ ఏంటంటే మాకే నిజంగా అవార్డు వచ్చినంత ఫీల్ వచ్చిందన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మీకు డెఫినెట్గా 100% రావాల్సింది అన్నమాట. సో అందుకనే వెంటనే తెలియగానే మీకు నేను చెప్పాను మీ అమ్మ అప్లై చేయండి అని చెప్పి. లాస్ట్ టైం అలాగే మిస్ అయ్యింది, చాలా బాధపడ్డాం. బట్ ఇప్పుడు ఏంటంటే 100% చాలా జెన్యూన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. సో కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా ఈ అవార్డు రావడం అనేది మాకు కూడా చాలా అంత ఆనందం. అది కూడా మేము వెళ్ళాము ఆ రోజు చూడటానికి, ఆవిడ మొహంలో ఆనందం చూడటానికి మేము కూడా వెళ్ళాము. మాకు కూడా వచ్చినంత ఆనందంగా అనిపించింది. అది అవార్డు మీకు రావాలి, వస్తుంది. ఈ అవార్డు కాదు, దీంతో పాటు చాలా అవార్డులు వస్తాయి. ఎందుకంటే మీ గార్డెన్ చూస్తే ఇంకా అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట, అంత కానీ ఈవిడ అప్లై చేస్తున్నారంటే పక్క కో-గార్డెనర్స్ టెన్షన్, ఈవిడికే ఫస్ట్ వస్తుంది ఫిక్స్డ్. ఈవిడ ఉండదు కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ పక్క గార్డెనర్స్కి మనీగారు అప్లై చేశారంటే ఈవిడ 100% వస్తుంది. కాన్ఫిడెన్స్ ఈవిడ కన్నా పక్కన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది కూడా మీ ఫ్యామిలీ ఎఫర్ట్ కాబట్టి 100% మీగా వస్తుంది. అందరికీ నమ్మకం అనమాట. అది ఫ్యామిలీ ప్యాకేజ్ అంటాం కదా, అలాగే ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీకు మొత్తం మీ గార్డెన్ చూస్తే దాని ఎఫర్ట్ అంతా అందులో కనిపిస్తుంది. ఆ కష్టమైన దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా అందులో కనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నారు అనేది ఇష్టంగా. నా అవార్డు రాగానే తల్లి హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తుంది, అమ్మ నీకు అవార్డు వచ్చింది, నేను ఒక్కసారైనా, ఎందుకంటే నాకు ఉదయాన్నే ఫోన్ చేసింది, తను ఫోన్ చేసి అమ్మ నేను అవార్డు వచ్చింది, నేను వైజాగ్ వస్తున్నాను అమ్మ, అవార్డు వచ్చింది, మీ ఫేస్ నేను చూడాలనుకుంటున్నానని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందుకే ఈ ఆనందం నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. అంటే మొత్తం హెచ్జీ అందరితో మీరు ఉంటే అందరితో షేర్ చేసుకున్నట్టే ఫీలింగ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్ మీన్స్ అందరూ కూడా చాలా ఫీల్ హ్యాపీ గార్డెనర్స్ కూడా చాలా మంది మెంబర్స్కి వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఆనందం ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఆనందం కన్నా మన హెచ్జీకి వచ్చింది అని మీరు ఎలాగైతే ఫీల్ అవుతుందో సేమ్ మళ్ళీ శివరాణి ఆంటీ కానీ, సాయి కుమార్ లక్ష్మి గారు, మళ్ళీ కళ్యాణి గారు, శ్రీదేవి, అక్కడ మన శ్రీదేవి గారు ఒకరు వచ్చారు, అక్కడ ఆవిడ ఒకరికి వచ్చింది. మొత్తం 5 కూడా అందులో ఉన్నాళ్ళే. చాలా హ్యాపీ అనిపించింది అందరికి రావడం. సో ఫస్ట్ అవార్డు కాబట్టి చాలా ఇంకా హ్యాపీ ఉంది. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ కూడా మనకి అప్లికేషన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా వాటికి అప్లై చేయండి. 100% మీకైతే వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒకళ్ళు చేస్తే కాదు, ఫ్యామిలీ సపోర్ట్ మాట. చాలా గార్డెనర్స్ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సో తన వైఫ్కి ఇష్టమైన పనిని తనని డిస్కరేజ్ చేయకుండా, చిరాకు పడకుండా, తిట్టకుండా ఎంకరేజ్ చేసిన వాళ్ళ హస్బెండ్ కానీ, ఒరే అక్కడికి తీసుకెళ్ళరా, ఇక్కడికి తీసుకెళ్ళి మట్టి తెచ్చిపెట్టరు, ఈ కొమ్మలు కావాలి అక్కడికి ఇక్కడికంటే చిరాకు పడకుండా కొడుకు కూడా తీసుకువెళ్తారు. కాబట్టి వాళ్ళ గార్డెన్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఆవిడకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కలరింగ్, ఫ్లోర్కి కలరింగ్ వేయాలంటే దానికి అంత అమౌంట్ ఎవరు ఖర్చు పెడతారు చెప్పండి, అది బెటర్. మళ్ళీ దాంట్లో సెలెక్షన్స్, సో ఆ సెలెక్షన్ చేసుకొని అంత మంచి కలరింగ్ వేసి ప్రతి కంటైనర్ కూడా ఏంటంటే మనకు అందంగా కనిపించి ప్రతి మనం ఏంటంటే ఇన్ని కంటైనర్స్ ఉన్నసి దీన్ని నేను చూస్తామని అనుకుంటామా, అలా కాదు. ప్రతి కంటైనర్ కూడా నాకు ఫస్ట్ కంటైనర్తో సమానం అన్నట్టుగా ప్రతి కంటైనర్ కూడా వెయిటేజ్ ఇచ్చారు, ఆ వాల్యూ ఇచ్చారు. అందుకే నా కంటైనర్స్ నువ్వు నన్ను ఇంత బాగా చూసుకున్నప్పుడు నేను ఇంకెంత బాగా చూసుకుంటే ఆ ఈల్డ్ కూడా అంత బాగానే వస్తాయి అన్నమాట.
సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి గార్డెనర్ ఈవిడ గార్డెన్కి వెళ్ళిన ప్రతి గార్డెనర్ కూడాను చాలా హ్యాపీ. ఇంకా లేనంటే ఉన్న సమస్యలు కానీ, నెగిటివ్ ఉన్న ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, ఆఫీస్ స్ట్రెస్ కానీ ఏమున్నా కూడా వీళ్ళు గార్డెన్లో వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు, రిఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ చాలా యాక్టివ్ అయిపోతారు, ఇంక పాజిటివ్ మోడ్కి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి మీకు ఎవరికన్నా సరే ఏదైనా కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, మణిగారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయండి, గార్డెన్ 10 నిమిషాలకు వచ్చి ముచ్చట్లు ఆడుకోండి. ఆవిడ ముచ్చట్లతోనే కాకుండా మీతో హార్వెస్ట్ కూడా చేయిస్తారు, అది కూడా చేయండి, ఇంకా రిఫ్రెష్ మాట. సో చాలామంది గార్డెనర్స్కి ఏంటంటే ఎవరైనా గార్డెన్కి వెళ్ళినప్పుడు చాలామంది మొహమాట పడతారు, అయ్యో కొయ్యొచ్చా, కొయ్యకూడదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనం ఆగిపోతుండదు. ఈవిడ అలా కాదు, కత్తిరించి మీకు ఏది కావాలంటే అది కట్ చేయండి, అది కూడా ఏది అయ్యిందో మీకు తెలుస్తుంది కానీ మళ్ళీ ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చేస్తారు ఆవిడ. కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు నెక్స్ట్ లెవెల్ మాట గార్డెన్. కాబట్టి మంచి గార్డెన్కి సెలెక్ట్ చేసి మరీ ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు మంచి మంచి అవార్డ్స్ అన్నీ కూడా ఇకపై ఇన్ ఫ్యూచర్లో అలా తీసుకుని ఉండాలి. మీరు ఒక పెద్ద అర్మాల కట్టించి అందులో అన్ని ఫిల్ చేసేయండి. చాలా మంది అడుగుతారు వీడియో చేయడానికి వచ్చి చూడకొచ్చాడు అసలు అందుకే అప్పారావు నాన్న గారే అన్నారు, అమ్మ రైతు నేస్తం వీడియో తీశారు కదా మనకి వచ్చేవాళ్ళు అప్పారావు నాన్న, మేము అప్పుడు మీ హెచ్జీ మీట్ పెట్టినప్పుడు ఎలా ఉందో అంత గ్రీన్గానే ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని నాన్నగారు అడిగారు. అడిగితే చెప్పాను, రోజు మొక్కకు నీళ్ళేయడం, తడిగుడు పెట్టుకోవడం, ఇళ్ళలో తడిగుడు పెట్టుకుంటాను, అలాగే తడిగుడు పెట్టుకుంటానంటే అందుకే మట్టి కూడా ఎక్కడ గ్రీన్ మీద అసలు గ్రీన్ ఎర్ర కూడా వేస్తే మెయింటైన్ చేయడం రేపు ఎరువు అయిపోతాం, కానీ గ్రీన్ కూడా ఎలాగ మెయింటైన్ చేస్తాం మట్టి లేకుండా అని అడిగారు. అవును, అందరు గార్డెనర్స్కి వచ్చే డౌటే మాట. కంటైనర్లో నీళ్ళు పోయంగానే డైమని డ్రైన్ హౌస్ కావాలి కదా, సో అంతా రెడ్డిష్గా అయిపోయి ఇబ్బంది. మీరు ఎప్పుడు చూసినా ఏదో నిన్న వేసినట్టు పెయింటింగ్ ఉంటుంది. 1 year పైన అయిందమ్మా, మన నవంబర్లో అయ్యిందమ్మా, మళ్ళీ 1 year అయ్యింది అంతే మీరు పెయింటింగ్ అంతే. 1 year అయినా కూడా ఆవిడ గార్డెన్లో మనం అడుగు పెట్టినప్పుడు ఇదేంటి ఇవి నిన్న వేసినట్టున్నారు అని అనుకుంటాం అన్నమాట. చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే ఇవి గ్రీన్ పరదానే వేసేసారేమో అని అనుకుంటారు, పక్కకిప్పేస్తారు, అమ్మో తొక్కేస్తే పాడైపోతుంది. కొంతమంది నడిచాక మీరు ఈ టార్పెట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే జోడు తీసి నేల కాలు పెట్టినట్టు జోడు తీసి ఇది గట్టిగా ఉంది అని అంటారు. నేల చూసి పెయింట్ అండి ఇలా ఎలా ఉందండి పెయింట్ అంటారు. అది మాత్రం నిజంగా మా హస్బెండ్ అంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది అది నాకు నిజంగా నా మొక్క అది కూడా ఓన్లీ గార్డెనింగ్ కోసం అంత అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు మనము రైతు బజార్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినా కూడా మనకి ఒక కేజీ ఒక 80 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. సో అది ఏంటంటే ఒక ఫ్యామిలీకి 4 members ఉన్న ఫ్యామిలీకి 3 days వరకు అలా సర్వ్ చేసుకోవచ్చు. 80 రూపీస్ అక్కడ కొన్ని వేలు అలా లక్షలు కూడా అయినాయి కదమ్మా. చాలా. సో ఆ లక్షలు అక్కడ, సో అవన్నీ ఆలోచించకుండా అయితే అయింది తను హ్యాపీగా ఉంటే చాలని చెప్పేసి వాళ్ళ సార్ మా ఫీల్ అవడం, అలాగే వాళ్ళ అబ్బాయి కూడా అమ్మ నువ్వు ఇలాగే ఉండిపోకూడదు, నువ్వు ఇంకా ఎదగాలని అసలు ఎక్కడో ఉన్న చెప్తా అనుకున్నాం కదా, ఎక్కడో ఉన్న పాత వస్తువుని తీసుకొచ్చి పాలిష్ చేసి ఎంత అందంగా తీసేదో అలా సేమ్ వాళ్ళ అబ్బాయి మాట. అసలు ఎవరికి తెలియని ఆవిడ్ని కొన్ని వేల మంది పరిచయం చేశాడంటే నిజంగా హ్యాట్స్. ఫ్యామిలీ సపోర్ట్ అందరికీ, ప్రతి గార్డెనర్ కూడాను ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది గార్డెన్స్ కూడా చెప్తారు మనీ అమ్మ లాంటి వాళ్ళు ఫ్యామిలీ ఉండాలి ప్రతి గార్డెనర్కి అని కూడా లాస్ట్ గార్డెన్ మీరు కూడా కొంతమందికి చెప్పాను అనమాట. సో మీ వీడియోస్ కూడా షేర్ చేశాను కొంతమందికి, చూడండి చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఉంటారు, అప్పటికప్పుడు టెర్రస్ గార్డెన్ ఇలా చేస్తామండి అలా చేస్తే బాగుంటుంది అడుగుతుంటారు. అప్పుడు మీది వీడియో ఉంటుంది కదా, అది ఫార్వర్డ్ చేస్తే చాలా మందికి చేస్తే అబ్బా చాలా బాగుందండి, ఎక్కడండి ఏంటి హైదరాబాద్ వైజాగ్ ఏంటంటే అవును ఈసారి వెళ్ళినప్పుడు నాకు ఆవిడ నెంబర్ ఇవ్వండి నేను చూస్తాను తప్పకుండా, సరేనండి ఆవిడ పర్మిషన్ తీసుకొని ఇస్తాము అని చెప్పాను అన్నమాట. మీ గార్డెన్ ఏంటంటే మన హెచ్డీకే కాదు చాలా మందికి అది పంపించే జరిగింది, మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా మందికి వెళ్ళింది. ఫారెన్ కూడా వెళ్ళిందంట, చాలా మంది ఫోన్ చేశారు. ఫారెన్ కూడా వెళ్ళింది. వైజాగ్లో ఫారెన్ వాళ్ళు ఉంటారు కదా, సాగర్ నగర్ అనేసరికి సాగర్ నగర్లో వాళ్ళ తాళ చుట్టాలు ఉంటే మా ఇంటికి పంపించారు ఫారెనర్, అక్కడి నుంచి మా ఇంటికి పంపించారు. మాకు విత్తనాలు అవి ఇస్తారేమో ఆవిడ అన్ని రకాలు ఉన్నాయని పంపిస్తే విత్తనాలు ఫారెన్ పట్టుకెళ్ళకూడదు కదా, ఒప్పుకోరు కదా. అది అంటే అయ్యో అన్నను మొక్కలు పంపిస్తారు, మొక్కలు కూడా పంపించకూడదు కదా. అయితే మేము ఇండియా ఎప్పుడు వచ్చినా మీ గార్డెన్కి వస్తారు అంటే ఇండియా ఎప్పుడు వచ్చినా మన ఇంటికి వస్తారు నా తప్పకుండా. ఆ ఫారినర్స్ మళ్ళీ అంటే ఫారినర్స్ మన తెలుగు వీడియోని చూశారు, వాళ్ళకి భాష అర్థమవ్వకపోయినా భావాన్ని గుర్తించారు. కాకపోతే ఏంటంటే మీ గార్డెన్ ఏంటంటే ఒకళ్ళు మనం చేసిన పని ఒకళ్ళు
ఒక ఈవిడ ఇలా చేశారు మనం కూడా ఇలా చేయాలి అనుకుని ఒక్కరు చేస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా. కానీ ఈవిడ గార్డెన్ చూసి కొత్త కొత్త గార్డెనర్స్ పుట్టారు, దానికి ఇంకా చాలా హ్యాపీ మాట. అందులో మన అమ్మకు కూడా చెప్తుంది, మీ గార్డెన్ చూసినాక మా గార్డెన్ కూడా ఇలా చేసుకోవాలన్న ఐడియా వచ్చింది అని చాలామంది చెప్పారు. ఈవెన్ నేను వీడియో షేర్ చేసిన వాళ్ళకి కూడా నాకు ఫొటోస్ పెడుతున్నాను, మేడం ఆవిడ కట్టించినట్టు ఇలా కట్టించాం, కలరింగ్ అదే వేస్తే కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుందేమోనండి అని అన్నారు, వినే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలామందికి మీరు ఇన్స్పిరేషన్, ఎక్కడో ఉన్న మీరు ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నంటే నిజంగా అది అప్పారావు గారు నాకు ఆ వీడియో యూట్యూబ్ చూసి నేను ఆ సార్ని కాంటాక్ట్లో అవి తీసుకోవడం, ఆ రోజు యాడ్ చేయకపోతే అసలు ఒక మూలలో ఒక మణిని అంతే. ఈరోజు మట్టిలో మాణిక్యం అయ్యా అని అందరూ అంటున్నారు, ఒక మూలలో ఉండే మణిని ఇప్పుడు మట్టిలో మాణిక్యాన్ని అయ్యానంటే నిజం చెప్పాలంటే అప్పారావు నాన్నగారే. అది నాకు పుట్టిలని నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్నిసార్లు అంటే చెప్తాను. హెచ్జీ మనకి ఎప్పుడు హ్యాపీగా అంటున్నారు, ఎప్పుడూ కూడా నాకు పుట్టినిల్లే. ఆ పుట్టిన నుంచి వచ్చే ప్రతి అవార్డు కూడా నేను హ్యాపీగా స్వీకరిస్తున్నాను. ఇది అసలు హైదరాబాద్ నాన్నగారి చిత్రం పెట్టాలి ఒకటి తీసుకెళ్ళి, కాకపోతే హైదరాబాద్లో ఉన్నారు కదా అందుకే కూతురు వచ్చేసింది. చాలా హ్యాపీగా నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ అవార్డు నాకు కాదు, మిద్దె తోటలు గార్డెనింగ్ చేసిన వాళ్ళు, కాయగూరలు, పువ్వులు, ఆకుకూరలు, ఈ ప్రకృతిని కాపాడుతున్న ప్రతి ఒక్క తల్లికి నేను ఈ అవార్డు అంకితం చేస్తున్నానండి. నాకైతే ఇది నా ఒక్కదానికి కాదు, చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి గార్డెనర్ మెయిన్ అంటే మిద్దె తోటలు. ఎందుకంటే నాకు ఇది మిద్దె తోటల నుంచే వచ్చింది కాబట్టి పండించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. కొద్దిగా మట్టి వేయాలి, డాబాలు వెయిట్ పెరిగిపోకూడదని కొంచెం సాయిల్ చేసుకొని లైట్ వెయిట్ చేసుకొని అందులోనే ఫ్రూట్స్ ఫలాలు పండించాలంటే దానికి ఎంత కష్టపడాలో నేను నా ఫ్యామిలీ మిద్దె తోట పండించే వాళ్ళు అందరూ తెలుసు ఆ బాధ ఏంటో. అందుకే ఈ అవార్డు అందరికీ, ఇది నా ఒకదాని కాదు, ఈ అవార్డు అందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.